మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో చూసేటువంటి ప్రతి ఒక్కరికి వందనములు. మరి దేవుడు అనుగ్రహించేటువంటి గొప్ప మహాకృపను బట్టి ఈరోజు ఉపవాస కూడికను మనము జరుపుకోవటం జరుగుతుంది. మరి ఈరోజు మనము చెప్పుకోబోయేటువంటి అంశము, ఎందుకు క్రైస్తవుడు మరణమునకు భయపడకూడదు. ఇంకొకటి, మతము సంఘములో వారిని చంపుతుంది. మరి మతము సంఘమును చంపుతుందా లేదా అనంటే నేనైతే చంపుతుంది అంటాను. మరి మీరేమంటారో ఒకసారి ఆలోచించుకోండి. మతం ఎందుకు మనుషులను చంపుతుంది? మనకు తెలిసిన ఆన్సరే. మతాలు ఎందుకు సృష్టింపబడ్డాయి? అన్ని మతాల గురించి మనకు తెలుసు. అయితే మతము సంఘాన్ని ఎందుకు చంపుతుంది? వేరే వేరే విషయాల్లో మతము కొంతమందిని చంపటం సహజం. అయితే మనము క్రైస్తవ్యంలో వారిని వేరే అన్య మతస్థులు ఎందుకు చంపుతున్నారు, చంపటానికి గల కారణం ఏంటో మనం ఈరోజు గమనిద్దాం. అలాగే క్రైస్తవుడు మరణమునకు భయపడకూడదు. ఈ రెండు అంశాలు చూద్దాము. మరి అయితే ఈరోజు రెండు కంప్లీట్ చేసేద్దాము, లేకపోతే రెండో భాగాన్ని రేపు ఆదివారం దినం మనం ధ్యానిద్దాం. అయితే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనంలో ఈ యొక్క అంశమును ప్రారంభిద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనం. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఈయన ఎవరు? అతను మోకాళ్ళుని, ప్రభువా ఈ పాపము వీరి మీదకి రప్పించకండి అని చెప్పి నీ ఆత్మ నీకు అప్పగిస్తున్నాను అని చెప్పి చనిపోయాడు ఈయన. ఈ మాటలు మీరు ఎక్కడ వింటారు? యేసుక్రీస్తు ప్రభువారు కల్వరిలో ఉన్నప్పుడు 7 మాటల్లో మొదటి మాట ఆత్మను అప్పగించటం, చివరి మాట. ఆ 2 మాటలు ఒక వ్యక్తి చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత. ఎవరై ఉంటారు మీకు తెలుసా? స్టెఫన్ గారు. స్టెఫన్ గారు విధవరాళ్లను చేరదీసి వాళ్ళకు కుట్టు మిషన్ వాడే విధానం నేర్పించటం, బాల్య వివాహాలు చేసుకున్న వారికి ఎవరు తోడు లేకపోతే అండగా నుండి ఏదో ఒక పని వారికి నేర్పించటం స్టెఫన్ గారు చేసే పద్ధతి. అయితే స్టెఫన్ గారు ఇలా వారికి సహాయం చేస్తూ, సహాయకులుగా ఉంటూ, ఆహారం లేని వారికి ఆహారము, బేదలను కనుకరించడం, ఇవన్నీ చేస్తూ ఆయన సువార్తను కూడా చెప్పడం మొదలుపెట్టాడు. ఏంటి ఆ సువార్త? అసలు సువార్త అంటే ఏంటి అని అంటే, స్టెఫన్ గారు తాను క్రీస్తు నుండి తెలుసుకున్న విషయాలను ఆయన క్రియారూపంలో చూపించాడు. ఆయన ఏం తెలుసుకున్నాడు? బీదలను కనుకరించాలి, విధవరాళ్లను చేరదీసి వారికి పనితీరు నేర్పించాలి, బీదలు దిక్కులేని వారు రోడ్డు మీద ఉండే వాళ్ళని కనికరించాలి. ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువారు యెహోవా దేవుడు ధర్మశాస్త్రములందు చెబితే యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చి చూపించడం జరిగింది. ఎందుకు విధవరాళ్లను ఎక్కువగా చేరదీశారు బైబిల్లో, క్రొత్త నిబంధనలో? ఈయన ఇంకొకళ్ళు ఉన్నారు, విధవరాళ్లకు కుట్టు మిషన్ నేర్పించదు ఒక ఆమె. ఎవరామె? ఆమె చనిపోయిన వెంటనే విధవరాళ్ళందరూ ఘోరమని ఆడవడం మొదలుపెట్టారు, కవిత గారు. ఇలా విధవరాళ్లను చేరదీయటం మొదలు పెట్టారు. అసలు విధవరాళ్ళు ఎవరు? విధవ కాదు, వెధవరాలు అసలైన పేరు. విధవరాలు ఎలా అవుతారు? వాళ్ళని ఎందుకు కనుకరించాలి?
వ్యభిచారపు స్త్రీలను ఎందుకు దేవుడు కనికరించమన్నాడు? వారిని లేవనెత్తుతానని దేవుడు ఎందుకు అన్నాడు? ఇవన్నీ ఆలోచించాలి. ఇవి చాలా గూఢార్థాలు. వ్యభిచారపు స్త్రీల్ని దేవుడు ఎందుకు క్షమిస్తూ ఉన్నాడు? ఎగ్జాంపుల్గా చూస్తే, మనం చాలా న్యూస్లో వింటూ ఉంటాము, కొంతమంది స్త్రీలను కంటూ ఉంటే ఆ స్త్రీలను పెంచలేక అమ్మేస్తూ ఉంటారు. కొంతమంది పెళ్లి చేసుకొని తమ భార్యలు అమ్మేస్తూ ఉంటారు, తల్లిదండ్రులు అమ్మేస్తూ ఉంటారు, బంధుమిత్రులు అమ్మేస్తూ ఉంటారు ఆడపిల్లల్ని. ఆ ఆడపిల్లల్ని తీసుకువెళ్ళి వారి చేత వ్యభిచారం చేస్తూ దాని నుంచి వచ్చేటువంటి డబ్బుతో వీరు తమ ఆస్తులను కూర్చుకోవటం జరుగుతూ ఉండేది. అంటే బలవంతంగా వ్యభిచారపు రోజులో వీరిని తీసుకువెళ్ళేవాళ్ళు. సో అందుకు యేసుక్రీస్తు ప్రభువారు వారిని ఎప్పుడు హెచ్చిస్తూ ఉండటానికి కారణం. మరి విధవరాళ్ళని ఎందుకు మరి యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు ప్రోత్సహించటం, వారికి సహాయకరంగా ఉండటం జరుగుతుంది. ఈ సమాజము ఒక వ్యభిచారపు స్త్రీని అంటరాని స్త్రీగా చూసేవారు, విధవరాలను అంటరాని స్త్రీగా చూసేవారు. మరి ఈ విధవరాలు ఎలా అవుతుంది ఒక స్త్రీ? ఇప్పుడు అవేమి లేవు. విధవరాలు అనేవి లేవు. భర్త చనిపోయిన వెంటనే విధవరాలు అంటే భర్త చనిపోయినటువంటి స్త్రీని విధవరాలు అంటారు. భర్త చనిపోయిన వెంటనే ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చు, బ్రతికి ఉన్నా ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలి అంటే నువ్వేమి ఇవ్వాలి? పరిత్యాగ పత్రిక ఇస్తే నీవు ఇంకొక పెళ్లికి అర్హురాలవు. లేదు, నువ్వు పరిత్యాగ పత్రిక ఇవ్వకపోతే నువ్వు వ్యభిచరించినట్లు. అయితే పరిత్యాగ పత్రిక అంటే ఏంటి అంటే డివోర్స్. సరే, ఈ విధంగా సమాజము విధవరాళ్ళు ఎలా తయారు చేసింది అని అంటే, చిన్న చిన్న పిల్లలకి పెళ్లిళ్ళు చేసేవారు. ఎందుకు పెళ్లిళ్ళు చేసేవారు చిన్న చిన్న పిల్లల్ని అని అంటే, ఆడపిల్ల పుడితే భారంగా భావించి ఇంతకు ముందు కాలంలో వారిని ఏం చేసేవాళ్ళు అని అంటే, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఆడపిల్లలు కొనుక్కునేవాళ్ళు, డబ్బులు ఇచ్చి వాళ్ళే ఆడపిల్లలు కొనుక్కునేవాళ్ళు. అట్లా కొనుక్కోవటం, వీళ్ళు తర్వాత వాళ్ళ భర్తలు ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు, వీళ్ళ ఆడపిల్లలు చిన్న వయసు వాళ్ళు కాబట్టి మగవాళ్ళు భర్తల ముందే చనిపోయేవాళ్ళు. ఇక వారు చిన్న వయసులోనే పెళ్ళయింది కాబట్టి ఇక చచ్చేదాకా వాళ్ళు ఆ తెల్లటి వస్త్రం ధరించుకోవటం, ఇంట్లోనే కూర్చోవాలి, ఇంకేం చేయటానికి లేదు. పని కూడా ఎవరు ఇప్పించరు, కనీసం బయటకు వస్తే దరిద్రం అరిష్టం అని చెప్పి నిందించేవాళ్ళు, హింసించేవాళ్ళు. అందవికారంగా తయారు చేసి, గుండు చేసి, అలంకరణ ఏమీ లేకుండా చేసి బోడిగా చేసి పెట్టారు. ఇప్పుడు వాళ్ళు తినాలి, తల్లిదండ్రులా పట్టించుకోరు. ఎందుకు? ఆల్రెడీ ఆమెకు పెళ్ళైపోయింది, ఆమె దురదృష్టం ప్రకారం భర్త చనిపోయాడు, అంతా ఆ స్త్రీది తప్పవుతుంది అప్పుడు. సో అలా ఉంటున్నప్పుడు సమాజంలో ఇక్కడ క్రీస్తును నమ్మినటువంటి వారు శిష్యులు ఒక్కొక్కరిగా వచ్చి విధవరాలను బయటకు తీసుకొచ్చి వారికి పని నేర్పించారు. వాళ్ళని కూర్చోబెట్టి మేపలేదు, మళ్ళీ వాళ్ళని కూర్చోబెట్టి మేపకుండా వాళ్ళకి పని నేర్పించాలి. వస్త్రములు ఎలా కుట్టాలి నేర్పించి, కుట్టు మెషిన్ ఇప్పించి, ఈ విధంగా వారిని పోషిస్తూ సమాజంలో ఒక వెలుగుగా యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు ఉండటం జరిగింది. అయితే మరి సమాజం గురించి మీకు తెలిసిందే, ఒకరికి మంచి చేస్తే ఇంకొకరు అది ఓర్చుకోలేరు. కాబట్టి పెద్ద శాస్త్రులు, పరిసేయులు వీరందరూ మరలా స్టెఫెన్ గారిని గమనించి, వీడు బాగా హెల్ప్ చేసేస్తున్నాడు రా, మాట్లాడితే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, ఏదో ఒకటి చెయ్యాలిరా అన్న కుట్రను మనసులో పెట్టుకొని సహాయం చేస్తున్నానని చెప్పి ఆడవాళ్ళకి తప్పుడు బోధలు బోధిస్తూ ఉన్నాడు. వేరొక మనుష్యుని దేవుడని చెప్తున్నాడు. తాను ఒక బందీగా ఉండి, ఒక పాపాత్ముడుగా ఉండి దేవుని కుమారుడని చెప్పి దోషము మాట్లాడినటువంటి వ్యక్తిని సిలువేస్తే, ఆ వ్యక్తి గురించి నువ్వు ఇప్పుడు మాట్లాడతావా? వీళ్ళందరి ముందు ఆ వ్యక్తిని దేవుని వేస్తావా? ఎంత తప్పు!
సో ఇలా చేస్తే నా ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది? రాళ్లతో కొట్టి చంపమంటుంది. కాబట్టి నేనేం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. ఈ వచనం మొత్తం పై నుండి చూస్తే ఆయన స్టెఫెన్ గారు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్తూ ఉంటే వాళ్ళ కోపం వచ్చి పళ్ళు కొరికారంట. ఇక్కడ వచనంలో ఉండి ఒకసారి చూద్దాం. ఏడవ అధ్యాయము అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 54వ వచనం 53 చూద్దాం. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందితిరి గాని గైకొనలేదని చెప్పాను. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. కింద రిఫరెన్స్ లో తమ హృదయమందు నరకబడిన వారై హత్య చేసేస్తున్నారు అనమాట స్టెఫెన్ గారిని. ఫస్ట్ హృదయంలో, తర్వాత డైరెక్ట్ గా చేశారు. అందుకే హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము. ఆయనను చూసి పండ్లు కొరుకుతున్నారట. ఎందుకని? దేవదూతలు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమును మీ దగ్గర ఉంది గాని మీరు గైకొనట్లా దాన్ని అని చెప్పి ఆయన వివరిస్తూ హెచ్చరిస్తూ ఉన్నాడని చెప్పి వారికి వచ్చి పండ్లు కొరుకుతూ కసిగా స్టెఫెన్ గారిని చూస్తా ఉన్నారు. టైం వచ్చింది, కొట్టడం స్టార్ట్ చేస్తారు రాళ్ళు. నివేశాన్ని మళ్ళీ చూద్దాం. అయితే పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే